రేపు అంబేద్కర్ విగ్రహావిష్కరణ సందర్భంగా అంబేద్కర్కు సంఘీభావాన్ని తెలుపుతూ గుంటూరులో దళిత సంఘాలు ర్యాలీ జరుగుతోంది. ర్యాలీపై మరింత సమాచారం మా ప్రతినిధి అశోక్ అందిస్తారు. పెద్దదైన అంబేద్కర్ విగ్రహాన్ని ఏర్పాటు చేయడాన్ని స్వాగతిస్తూ సంఘీభావంగా దళిత సంఘాలు పెద్ద ఎత్తున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయం నుంచి విజయవాడ అంబేద్కర్ మధ్యలో ఉండాలా, నడిబొడ్డులో ఉండాలని చెప్పి మరి ఇవాళ బిఆర్ అంబేద్కర్ గారి విగ్రహం 125 అడుగుల విగ్రహం, దాని పెడస్టల్ 85 అడుగులు దాకా పెట్టి ఇవాళ పెద్ద ఎత్తున ఈ కార్యక్రమం చేస్తూ ఉన్నారు. కాబట్టి ఆ విగ్రహావిష్కరణకి జగన్మోహన్ రెడ్డి గారు రావడం, ఆయన చేతుల మీదుగా ప్రారంభించడం, ఓపెన్ చేయడం చాలా సంతోషంగా ఉంది. అదేవిధంగా ఎక్కడైతే అణచివేతకు గురయ్యాడో మహానుభావుడు అంబేద్కర్ గారు అక్కడే ఆకాశం ఎత్తున ఎగిసిపడి మరి ప్రపంచ దేశాలు ప్రపంచ మేధావి అని చెప్తా ఉన్నాయి. కాబట్టి అలాంటి మహానుభావుడు విగ్రహం పెట్టడం విజయవాడ నడిబొడ్డులో. విజయవాడలో 2-3 ఫేమస్లు ఏమైనా ఉన్నాయంటే, ఒకటి అమ్మవారు, రెండవది అంబేద్కర్ గారు. కాబట్టి విజయవాడ సిటీకి వన్నీ తెచ్చే విధంగా ఎటువైపు నుంచి విజయవాడ వచ్చినా కానీ అంబేద్కర్ గారి విగ్రహం కనిపించేలా విగ్రహం పెట్టడం అంటే చాలా గొప్ప విషయం. ఆ గొప్ప మనసు ఎవరికైనా ఉందంటే ఈ దేశం రాష్ట్రం మొత్తం మీద జగన్మోహన్ రెడ్డి గారికి ఉంది. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారికి మేము చేయగలిగేది ఏమైనా ఉంది అంటే ఖచ్చితంగా జీవితకాలం మా జాతులన్నీ ఎస్సీ, బీసీ, మైనార్టీలందరం కూడా ఆయన నమ్మకంగా ఉండడం తప్ప మరో మార్గం లేదండి. ఎన్నికల ముందు చెప్పారు ఖచ్చితంగా ఈ రాష్ట్రంలో సామాజిక న్యాయాన్ని అమలు చేస్తామని. ఇప్పుడే ఏం జరుగుతుంది? ఖచ్చితంగా సామాజిక న్యాయం జరుగుతూ ఉంది కదండి. ఇప్పుడు ఎన్నడూ లేని ఉమ్మడి రాష్ట్రంగా ఉంటే దళితులకు 5 మినిస్టర్ పదవులు ఇచ్చిన పరిస్థితి లేవు. కానీ రాష్ట్రం విడిపోయినప్పటికీ 5 దళితులకి మరి గొప్ప పదవులు ఇచ్చి హోమ్ మినిస్టర్లు చేసిన సందర్భం, డిప్యూటీ సీఎంలు చేసిన సందర్భం. అదేవిధంగా 17 మందికి బీసీలకి, ఎస్సీలకి కలిపి మినిస్టర్ పదవులు ఇవ్వడం. జగన్మోహన్ రెడ్డి గారు ఓసీ సామాజిక వర్గం అయినప్పటికీ కూడా ఆయన ఎక్కడా కూడా తన సామాజిక వర్గానికి ప్రయారిటీ లేకుండా ఎస్సీలకి, బీసీలకి, మైనార్టీలకి, ఎస్టీలకి ప్రయారిటీ కల్పిస్తే వాళ్ళంత గొప్పగా అవకాశాలు కల్పిస్తూ 70% ఎస్సీలకి, బీసీలకి, మైనార్టీలకి పదవులు, నామినేటెడ్ పోస్టులు, అదేవిధంగా మహిళలకు 50% రిజర్వేషన్ ఇంత గొప్పగా ఇస్తామంటే ఇంకా జగన్మోహన్ రెడ్డి గారు కాకుండా వేరే ప్రపంచం ఎక్కడ కనిపించదండి. కాబట్టి మీ ఊరి పక్కనే గత ప్రభుత్వంలో చంద్రబాబు అంబేద్కర్ స్మృతి వనం అని ప్రారంభించారు. ఏమైంది? ఏం చెప్పాడు అప్పుడు? మీరు కూడా వెళ్తే మిమ్మల్ని కూడా అరెస్ట్ చేసి లోపల పెట్టారు. ఏంటి అప్పుడు ఏమనుకున్నారు? అప్పుడు దానికి ఏం చేశారంటే అండి, 4 మూల 4 పిల్లర్లు పోసారు. పాపం పిల్లర్లు పోసి ఆహా ఓహో జరిగిపోతా ఉందని చెప్పారు. ఆ పిల్లర్లు పోయడానికి దాదాపు 2 సంవత్సరాలు పట్టింది వాళ్ళకి. కానీ 2 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారు విగ్రహం ఆవిష్కరణకే రెడీ చేసేసారు. ఒకసారి వాళ్ళు అదే చెప్పిందండి, వాళ్ళు చేసిన తప్పులు కప్పుచ్చుకోవడం కోసమే ఆ రోజున అంబేద్కర్ గారు మహానుభావుడి పేరును వాడుకున్నారా తప్ప ఆ మహానుభావుడికి నిజమైన ఇది ఎక్కడ జరగల. కానీ జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో మాత్రం మేము ఎవరం కూడా ఒత్తిడి చేసింది లేదండి. ఆయన మనసులో ఉంది మహానుభావుడి విగ్రహం ఎక్కడైనా సరే ఒక చోట పెట్టాలనుకున్నారు. కాబట్టి ఆయనకు అందుబాటులో, ఆయనకు ఎదురుగా నేను అందరికి చాలా మీటింగ్లో కూడా చెప్పాను, మహానుభావుడు అంబేద్కర్ గారి విగ్రహం ఎట్లా అనిపిస్తూ ఉందంటే, అదిగో అటు చూడండి ఒకసారి, తాడేపల్లిలో మీ జీవితాలని, నా ఆలోచనలు ముందుకు తీసుకెళ్లే వ్యక్తి తాడేపల్లిలో ఉన్నాడని చెప్పే విధంగా ఏలటు చూపిస్తూ ఉందని చెప్పి చాలా సందర్భాల్లో చెప్పాను. కానీ అది చెప్పినప్పటికీ నిజంగా వాస్తవం అయితే జగన్మోహన్ రెడ్డి గారు తప్ప ఈ రాష్ట్రంలో అనగారిన జాతులు కానీ, ఎస్సీలు కానీ, బీసీలు కానీ, మైనార్టీలు కానీ, ఎస్టీలు కానీ ఎవరైనా సరే ఈ రాష్ట్రంలో బాగుండాలంటే ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు మరోసారి ముఖ్యమంత్రి అవ్వాల్సిందే తప్ప బై మిస్టేక్ చంద్రబాబు నాయుడు కనుక వస్తే మా అందరి జీవితాలు సర్వనాశనం చేస్తాడు. ఖచ్చితంగా మా అందరి మీద పగ్గ కూడా తెచ్చుకుంటాడు. ఏదైతే ఖచ్చితంగా సామాజిక న్యాయాన్ని అమలు చేస్తామని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చెప్పారు. ఖచ్చితంగా అమలు చేస్తున్నారు. పూర్తిగా ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా అంబేద్కర్ విగ్రహాన్ని అతి ఎత్తైన అంబేద్కర్ విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. ఖచ్చితంగా అంబేద్కర్కు ఆలోచనలు ఏవైతే ఉన్నాయో ఆ ఆలోచనకు అనుగుణంగా రాష్ట్రంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాలన కొనసాగుతోంది. పూర్తిగా దళితులంతా పూర్తిగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి వెంటే ఉన్నారని కూడా ఎంపీ నందిగాం సురేష్ చెప్తూ ఉన్నారు. కెమెరామెన్ భాషతో అశోక్, సాక్షి టీవీ, గుంటూరు.